మామూలుగా మనుషుడు భయాలు చూస్తే ఇంతవరకు ధ్యానం చేయండి. మొదటిగా ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్, నన్ను తునీకరిస్తారేమో, నాతో కలిసి ఉండరేమో, నేను వద్దంటారేమో, వారి కొరకు మన జీవితాన్ని మార్చేసుకుంటున్నాం. రెండో రకం చూస్తే ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎక్కడ ఓడిపోతాను అనే భయము. మూడో రకము భయము చూస్తే ద ఫియర్ ఆఫ్ డెత్. ఏంటది చెప్పండి? మరణం అంటే భయము. భయాలన్నిటిలో ద టాప్ కేటగిరీ ఏంటంటే, ద టాప్ వన్ ఏంటంటే డెత్. మనుషుడు అందరికీ భయమే. చాలామంది నాకు హైట్స్ ఫియర్ అండి అంటారు. హైట్స్ ఫియర్ కాదు, అది డెత్ ఫియర్. అది అంటే పైనుండి పడి చచ్చిపోతానేమో. కొంతమందికి ఏదో ఒక ఫియర్ అంటారు, ఏదైనా వాటర్ ఫియర్ అంటారు. ఏంటి? వాటర్ మునిగి చచ్చిపోతానేమో. స్పీడ్ ఫియర్ అండి, అంటే స్పీడ్ కలిగి గుద్ది చచ్చిపోతానేమో. అన్నిట్లో ఫోబియా ఫియర్. యూ సీ ఆల్ దిస్ ఫ్యాషన్ వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్. ఎండ్ ఆఫ్ ద డే ద ఫియర్ ఆఫ్ డెత్, చచ్చి పోతాను. ఒక క్రైస్తవుడికి చావు అంటే భయము ఉండదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? చావు అంటే భయం లేని మూర్ఖులు కొంతమంది ఉంటారు, చూసారు ఎప్పుడన్నా? ఎవరంటే భయం ఉండదు. చావు అంటే భయం లేని వాడికి ఎవడంటే భయం ఉండదు. చావు అంటే భయం లేడికి ఏం చేసుకుంటా? చంపకా ఎందుకు? చావు అంటే భయం లేదు. వాడు చచ్చిపోతాడు, రే చంపుతాడు అంటాడు. వాడికి చావు అంటే భయం లేదు, చంపరా అంటాడు. ఎందుకు? భయం లేదు కాబట్టి. ఈరోజు చాలామంది పిరికొలుగా బ్రతుకుతున్నారు. దేవుడు మరణాన్ని ఆల్రెడీ జయించాడు. ఈరోజు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఈ లోకము విడిచిపెడతామో దేవునితో నివసిస్తాం. ఏంటంట? ఈ లోకం విడిచిపెడితే దేవునితో ఉన్నామంట. ఈ లోకం నుంచి డిష్ అంటే నెక్స్ట్ అక్కడంట. పోరా పైకి అంటే, వద్దురా బాబు నేను ఇక్కడ ఉంటాను, నాకు భయం వేస్తుంది. ఇదిగో ఈ 4 గోడల మధ్య బ్రతుకుతాను, ఈ తునీకరణ నీరు చగలను బ్రతుకుతాను. నాకు ఏమొద్దు, నాకు అక్కడ వద్దు, ఆ మహిమ వద్దు, ఆ సింహాసనం వద్దు, అక్కడ ఏమొద్దు, ఇక్కడే బ్రతుకుతాను. భయం. ఈరోజు నిజంగా మీకు పరలోకంలో కానీ గొప్ప స్థానము. ఆ పరలోకం ఎలా ఉందో ఒకసారి ఊహించి, ఆ దేవుని నమ్మి, నిజ దేవుడిగా యేసుని నమ్మి, క్రీస్తు యేసుని అంగీకరించి, మన పాప క్షమాపణ అంతా ఆయన ద్వారంగా మనకు అనుగ్రహించబడిందని నమ్మి, మన శిక్ష అంతా ఆయన భరించాడని నమ్మి, ఈరోజు నీవు స్వతంత్రాలువి, సమాధానం కలిగిన వ్యక్తివని నీవు నమ్మి, దేవుడు నిజంగా నిన్ను కోరుతున్నాడు అని నువ్వు నమ్మినట్లయితే మరణానికి భయపడవండి. అందుకని దేవుడు వాక్యలో చూడండి, చరిత్రలో చూడండి. యేసు పునరుద్ధానుడు అయిన తర్వాత అక్కడ చూసిన 500+ జనము, దాని తర్వాత ఆయన ఎక్కడెక్కడైతే ఆయన ద్వారంగా నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వారు, పరిశుద్ధాత్మ ద్వారా ఆది సంఘం ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఎవరు మరణం అంటే భయపడలేదండి. సింహాలు బోన్లు వేస్తానంటే భయపడలే. పెద్ద అరీనా, పెద్ద గ్యాలరీ, గతంలో మీకు చూపించాను, ఒక 1.5-2 years అయి ఉంటుందేమో. ఆ అరీనాలు చూపించి అక్కడ అందరు పైన కూర్చుని ఉంటారంట, మ్యాచ్ చూస్తున్నట్టు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు. అలా చూస్తున్నట్టు అందరూ ఎవరు అంటే ఈ క్రైస్తవులందరినీ అలా కట్టిపెట్టి, లేకపోతే వాళ్ళందరూ పంపించేసి సింహాలను వదులుతారంట. సింహాలను నలుదిక్కుల నుండి వదులుతా ఉంటే ఆ సింహాలను వారిని తరుముతూ, వారిని పట్టి, వారు పరిగెడుతూ ఉంటే, వారి పిల్లల్ని వారి చేతుల నుండి పీక్కుని చంపుతా ఉంటే పైనుండి కేకలు వేస్తా, చేర్ఫుల్గా శబ్దాలు వేస్తూ ఉంటారంట. ఆ నీరో చక్రవర్తి అయితే తన మండలాన్ని తీసుకుని వాయించుకుంటా ఉంటాడంట, స్వరమండలాన్ని. ఏమని చక్కగా మ్యూజిక్తో ఎంజాయ్ చేసుకుంటూ కేకలు ఏడుపులతో చనిపోతూ ఉంటే ఆనందిస్తూ ఉంటారంట. కానీ చరిత్ర చెప్తుంది, మరలా చనిపోయిన వారిని చూస్తానికి వెళ్ళిన నీరో ఆశ్చర్యపోయేవాడంట. వారు సింహాల బోన్లో పోయేవాడే చంపబడిన వారు అవ్వచ్చు, లేకపోతే ఆ గ్యాలరీలో పెట్టి సింహాల ద్వారా చంపబడిన వారు అవ్వచ్చు, లేకపోతే వారిని స్తంభాలకు కట్టి అగ్నితో కాల్చివేసిన వారు అవ్వచ్చు. వారు ముఖాలను చూసినప్పుడు శాంతితో, నెమ్మదితో, ధైర్యముతో వారి ముఖాలను చూసినప్పుడు, నేను ఎప్పుడు ఎలాంటి ముఖాలు చూడలేదు. చరిత్ర డాక్యుమెంట్ చేస్తాను. ఏంటి వీరిని ఇంత క్రూరంగా చంపినా కూడా వారి ముఖాలు ఏంటి ఇలాగ ఉన్నాయి, ఇలా వెలిగిపోతున్నాయి ఏంటి, ఇలాగ ఆనందంగా ఉన్నాయేంటి, ఇలా శాంతితో ఉన్నారంటే, చచ్చిపోయేవాడు ఇలా శాంతిగా ఉంటాడు? How can a dying man, persecuted man be so calm, so peaceful అని తన ప్రశ్నించుకున్నాడంట. ఎందుకు అలాగ ఉండేవారు చెప్పండి? వారి ధైర్యం ఏంటి తెలుసా? నాకు ఈ లోక శ్రమలో అయిపోయి, హల్లెలూయా, నేను దేవునితో వెళ్ళిపోతున్నాను, ఆ సింహాసనం దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే క్రీస్తు కొరకు హతసాక్షులకి సపరేట్ సింహాసనాలు ఉన్నాయంట.
నా పరుగును కడబుట్టించి మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడబుట్టించాననే వరకు నాకు జీవ కిరీటం ఉంది అంటాడు పౌలు. ఆ జీవ కిరీటం చూసినప్పుడు ఆ గ్రీక్ మాటలో చూస్తే కిరీటాలకి 2 మాటలు ఉంటాయి. మనం కిరీటం అనేస్తాం కానీ అక్కడ 2 మాటలు ఉంటాయి గ్రీక్లో. ఒక రకమైన కిరీటం ఏంటంటే రాజకిరీటము. రాజకిరీటము అధికార కిరీటము. అధికార కిరీటం కలిగిన వారి కిరీటం వారి తలపైన ఉంటుంది, ఇంకెవరికి ఎవరు. కానీ ఇక్కడ రాయబడిన ఈ కిరీటం ఏంటంటే ఆ రోజు ఒలింపిక్స్, ఈ రోజు కూడా ఒలింపిక్స్ సైన్లో మీరు చూస్తే తెలుస్తుంది, ఒక రీత్ ఉంటుంది, గోల్డెన్ రీత్స్ ఉంటాయి. సో వారికి గోల్డెన్ రీత్స్ వేసేవారు. రీత్ వేసినప్పుడు అర్థం ఏంటంటే హీఈస్ అ విక్టర్, హీఈస్ అ ఛాంపియన్. ఈయన ఛాంపియన్, ఈయన వీరుడీనా. అధికారం కలిగిన కిరీటం చూపిస్తలే కానీ ఇంకో ఈయనందరిని ఓడించి ఒక స్పెషల్ కిరీటము. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం నమ్మాలండి, యూ డోంట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ డెత్ బికాస్ క్రైస్ట్ హ్యాస్ డైడ్ ఫర్ యూ. నీ పాపం నిమిత్తమై క్రీస్తు మరణించాడు. పాపానికి నీ మీద అధికారం లేదు. నీవు క్రీస్తుని అంగీకరించినట్లయితే, నీవు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తివి, క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికే వ్యక్తి అయితే శ్రమ అయినా, బాధ అయినా, కగ్గరమైన, కష్టమైన ఏది ఎదురైనా కూడా ఏదియో ఆయన ప్రేమ నుండి నిన్ను దూరం చేయలేదు. బికాస్ యూ డోంట్ ఫియర్ ఎనీ ఆఫ్ ఇట్. వాట్ డూ యూ ఫియర్? ఈరోజు అడుగుతున్నాను, ఏంటి మీ భయం? దేవుని వాక్యాలు చూస్తా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 24 వరకు చదువుదామండి. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఏమంటున్నాడు? నేను శరీరంలో ఉంటాము, నాకు మంచిదైతే ఇంక దీని నుంచి నేను ఏం కోరుకుంటాను. కానీ అదే సమయంలో ఈ రెంటి మధ్యను ఇరుక్కున బడి ఉన్నాను. ఇంకా కొంచెం పై నుండి చదవాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఆయన అంటున్నాడు, నేను బ్రతుకుతే ఏంటి, చస్తామేంటి? నేను చస్తే లాభమే. ఎందుకంటే నేను బ్రతికినా లాభమే, చచ్చినా లాభమే. నేను చస్తే లాభమే, లేదు ఈ శ్రమల్లో, ఈ పోరాటంలో, ఈ జీవితంలో నేను పోరాడుతూ బ్రతకాలన్నా కూడా లాభమే. దేవుడు ఏమి కోరాడో అది జరగని. నాకు చావంటే భయము లేదు. అదే ఆయన ఉద్దేశించింది. దాని తర్వాత ఏమంటాడు చదవండి. ఈ రెంటి మధ్యను ఇరుకొని బడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ఆయన ఏమంటాడు చూడండి. కానీ నా ఆశ ఏంటంటే ఆయనతో ఉండాలని, ఈ లోకంలో ఉండాలని కాదు, ఆయనతో ఉండాలని. ఇక్కడ ఉన్నవారు ఎంతవారండి, ఎంతమంది అండి నిజంగా చెప్పగలుగుతారు నేను దేవునితో ఉండాలని నాకు నిజంగా ఆశ ఉంది? వద్దులే చేతులు. ఎందుకంటే ఈరోజు చాలామందికి అది లేదు. నాకు మంచి ఇల్లు కట్టుకుని ఉండాలనే ఆశ. పాపం ఆ మెదడుకి ఆ ఇల్లు తప్ప ఇంకా పెద్దగా ఏమి ఇక్కడ ఎక్కలా. చాలామందికి లేదు లేదు నాకు ఈ లోకంలో పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే డబ్బులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి. నో చీప్ థింగ్స్. దేవుని మహిమ ఐశ్వర్యము ముందు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఆ బంగారు వీధుల్లో నడుచుకుంటూ ఆనందముతో, సంతోషముతో, దుఃఖము లేని, చింత లేని, బాధ లేని ఆ రాజ్యంలో ఘనంగా ఉండయా అంటే ఇక్కడ ఏదో 4 గోడల మధ్య ఈ కొద్ది పోరాటము, ఈ సమస్యలు, ఈ బాధ, ఈ వేదనలు, ఈ సతమతం అవుతూ ఇది బ్రతుకుతే చాలులే. నో, యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ లవ్. నిజమైన సంతోషము, నిజమైన తృప్తి మీరు అనుభవించిన వారు, నిజంగా దేవుని ప్రేమించేవారైతే జ్ఞాపకం చేసుకోవాలండి. ఎంత ఎత్తుకుపోయినా కూడా ఆయన ప్రేమ నుండి మనం తప్పించబడలేము. ఎందుకంటే ఆయన ప్రేమ మనల్ని పట్టుకునేది, మనల్ని నడిపించేది. నువ్వు ఎంత స్థాయికి ఎదిగిన వ్యక్తి అయినా కూడా, ఎంత గొప్ప వ్యక్తిగా మారిన వ్యక్తి అయినా కూడా, నువ్వు నిజమైన విశ్వాసివి అయితే, నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, నువ్వు సంపాదించుకుంది, నీకు కలిగింది ఏది నిన్ను క్రీస్తు దగ్గర నుంచి దూరపరచలేదు. నీకు ఇంకా కృతజ్ఞతతో నిన్ను దేవుని సేవించేలాగా చేస్తుంది, కానీ దూరపరిచేది కాదు. ద ట్రూ బ్లెస్సింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ జీసస్, ఇట్ ఈస్ ఆల్వేస్ మేకింగ్ యూ క్లోజర్ టు హెమ్. నీ దగ్గర నుండి ఏదైనా ఒకటి వచ్చినప్పుడు అది నేను దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుందంటే అది నిజంగానే దేవుని దగ్గర నుంచి వచ్చిందా చూసుకో. ఎందుకంటే దేవుని దగ్గర నుండి వచ్చిన ప్రతి దానికి కృతజ్ఞత కలుగు చేస్తుంది. దాన్ని బట్టి దేవునికి ఇంకా నమ్మకంగా ఉండినట్లుగా చేస్తుంది. దేవుని వాక్యలో చూస్తే దైవ భయం అనేది చాలా ముఖ్యమండి. దైవ భయంతో జీవిస్తే మనం నిజమైన దేవుణ్ణి నిజమైన రీతిగా దైవరీకంగా ఆరాధిస్తాం. ఈరోజు చాలామంది దేవుడు అంటే టామ్ బాయ్ అన్న మాట పొద్దున వాడాను. ఐ థింక్ దట్స్ అ రైట్ వర్డ్ ఇంగ్లీష్లో. తెలుగులో ఎలా తెలియదు. అంటే సామాన్యంగా రారా పోరా, ఒరే రే, యో డూడ్, వాట్సాప్ మ్యాన్, ఫ్రెండ్స్ కదా మేము, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు కదా. దేవునితో అలా కుదరదు. దేవుని నియమము ప్రకారం ఉండాలి. దేవుడు స్నేహితుడై ఉన్నా కూడా దేవుడు అంటే నీకు భయము, గౌరవం ఉండాలి.
దేవుడు ఏంటంటే భయము గౌరవం అంటే దేవుడు నిన్ను చంపేస్తాడని కాదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన స్థానం ఏమై ఉందో అనుకుని చూడండి. ఈ దేశపు ప్రైమ్ మినిస్టరు సడన్గా మీతో పలకరిస్తూ, మీతో మాట్లాడుతూ, మీతో ఒక స్నేహం సంపాదించుకున్నాడు, సాధించాడు. లేకపోతే మీరు సాధించారు. సడన్గా మీరు మంచిగా మాట్లాడుకుంటూ ఆయన ఫ్రెండ్లీగా మాట్లాడుతున్న దాన్ని బట్టి మీరేమని ప్రారంభిస్తున్నారు? ఎరా పోదామా రారా అంటే ఊరుకుంటారా? నీతో మంచిగా ఉన్నంత మాత్రాన విల్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్? నో. యూ మైట్ బి ఫ్రెండ్లీ బట్ యూ విల్ స్టిల్ బీ కాలింగ్ విత్ రెవరెన్స్ అండ్ ఆనర్. లోక మనుషులకి అంత ఉంటే దేవాది దేవుడు రాజాది రాజు. మీరని చిన్నప్పుడు నాతో చదివినోడు, అందుకని నేను రారా పోరా అని పిలుస్తాను. మేబీ దట్ ఈస్ యువర్ ఆప్షన్. నువ్వు చిన్నప్పటి నుండి నీ స్నేహితుడిగా పెరిగాడు కాబట్టి ఇప్పుడు వాడు గొప్ప స్థానంగా నేను రారా పోరా అని పిలుస్తావేమో. కానీ ఒక గొప్ప స్థానం నుండి నీకు అనుమతి అనుగ్రహించబడినప్పుడు యూ విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నీవు దేవుడు ఉన్నదప్పుడు, దేవుడు చిన్నపిల్లడుగా ఉన్నదప్పుడు నుండి నువ్వు స్నేహితుడువా ఏంటి? నో. వెన్ హీ ఈస్ గాడ్ యూ బికేమ్ హిస్ ఫ్రెండ్. కాబట్టి బీ విత్ రెఫరెన్స్. దేవుడు అక్కడ చూస్తే దైవ భయము చాలా ప్రాముఖ్యమైందండి. దేవుని భయం అన్నదప్పుడు రెండు రకాల భయము చూస్తాము. దైవ భయం ఒక రకమైన భయము. మామూలుగా నేను చచ్చిపోతాను, నన్ను చంపేస్తారో మరణ భయం ఇంకో రకమైన భయం. దేవుని సన్నిధిలో ఉన్న మనము దైవరికమైన భయంతో ఉండాలంట. దేవుడు అంటే గౌరవంతో, అదే సమయంలో ఆయన ఎంత ఘనమైన కార్యములు ఆయన జరిగించగలుగుతాడు. భయం అన్నదప్పుడు గ్రీకులో చూస్తే రెండు రకాల మాటలు ఉంటాయి. వెంటనే ఒక మాటలో చెప్తున్నాను. ఒక మాట ఏంటంటే సర్వెంట్ ఫియర్, బానిస భయము. దాన్ని సర్వెల్ ఫియర్ అని కూడా పిలుస్తారు. ఇంకో రకమైన భయం చూస్తే అది లాటిన్ వర్డ్ నుండి వస్తుంది. అది దైవరికమైన భయం అని చూసినప్పుడు ఫిలియా ఫియర్ అని వస్తుంది. ఫిలియా ఫియర్ అన్నదప్పుడు అది గౌరవపూర్వకంగా, కుటుంబరీకంగా ఒక బిడ్డ తండ్రిని గౌరవించే రీతిగా దైవరికంగా భయం కూడా అలాగనే అంటారు. అంటే ఈరోజు మనం బ్రతికేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునితో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, దేవునికి ఎంతోమంది దగ్గరగా ఉన్నారు. కానీ ఎలా పడతా అలా జీవిస్తానికి లేదు. దేవుని వాక్యంలో ఒక మంచి అంశం చూస్తాము. మోషే చెప్తాడు అహరోనుతో, ఎప్పుడైతే అహరోను కుమారులు దేవుని బలిపీఠం దగ్గరికి అగ్ని తీసుకురావాల్సి వచ్చినప్పుడు వారు బయట నుండి వేరే అగ్నిని తెచ్చారంట. వాట్ వాజ్ నాట్ అప్రూవ్డ్. దేవుని అగ్ని కాని అగ్ని తీసుకొచ్చి వారు బలిపీఠం మీద వేసినప్పుడు ఏమయ్యారు తెలుసా? అక్కడే చచ్చారంట. వారు ఎవరు? యాజకుల కుమారులు. వారు కూడా యాజకులు. వారు ఏం చేశారు? చేయవలసిన విధానంలో చేయవలసింది చేయకుండా వేరేది తీసుకొచ్చి అక్కడ వేసినప్పుడు అక్కడే చచ్చి ఊరుకున్నారంట. దాన్ని బట్టి అందరికి భయం కలిగిందంట. అక్కడ ఫిలియా ఫియర్ కాదు. ఏం ఫియర్ తెలుసా? సర్వెల్. అయ్యో చంపేస్తాడు అన్న భయం. అప్పుడు మోషే వచ్చి అహరోనుతో అంటాడు, లేవియాకాండము 10:1-3 వరకు వేగంగా చదువు కదమండి. అహరోను కుమారులైన నాదాబు, అబీహీలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతిమొందిరి. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి అందు నేను నన్ను పరిశుద్ధపరుచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకొందును. ఏమంటున్నాడు? నా దగ్గరకు వచ్చే వారి ద్వారా నేను ఎలా చూడబడతానంట? పరిశుద్ధంగా. ఐ విల్ బి ట్రీటెడ్ యాజ్ హోలీ. ఎలా పడతా అలా వస్తానికి వీల్లేదు. నేను పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకో. అండ్ బిఫోర్ ఆల్ ద పీపుల్ ఐ విల్ బి ఆనర్డ్. అందరి ముందు నేను గణపరచబడతాను. ఎలా పడతా అలా మాట్లాడతానికి వీల్లేదు. ఎలా పడతా అలా భావిస్తానికి వీల్లేదు. ఎలా పడతా అలా వస్తానికి వీల్లేదు. గౌరవంతో రావాలి. కానీ అదే సమయంలో సరైన భయభక్తులతో దేవుని సన్నిధిలోకి వస్తే, ముగింపులోకి వచ్చానండి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో భయభక్తులతో వస్తే, లోక భయం అనేటప్పుడు 3 రకాలు చెప్పాను. ఒకటి ఏంటంటే ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ద ఫియర్ ఆఫ్ డెత్. మనుషుల ద్వారా తుణీకరించబడతానన్న భయము, ఓటం కలుగుతుందన్న భయము, అదే సమయంలో మరణం అంటే భయము. కానీ ఈ భయాలు కాకుండా దైవరికమైన భయముతో మనం ఉంటే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది ఏంటి తెలుసా? తృప్తి కలిగిన జీవితం మనం అనుగ్రహించబడుతున్నట్ట. సామెతలు 19:23 చూస్తే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు లైఫ్. దేవుని ఎడల భయము ఆయుష్ని అనుగ్రహిస్తుందంట. సో దట్ వన్ మే స్లీప్ సాటిస్ఫైడ్. ఒక వ్యక్తి తృప్తితో, నెమ్మదితో, హాయిగా పడుకుంటాడంట. అండ్ హీ సో ఈస్ అన్టచ్డ్ బై ఈవిల్. అపవాది ద్వారంగా ఏ మాత్రము
ముట్టబడడంట. దేవుని ఎడల భయం ఉంటే ఆ వ్యక్తికి ఏముందంట? తృప్తి కలిగిన జీవితం. ఈరోజు నీకు లోక భయం ఉంటే మరణ భయము, చేతకాని భయము, తునీకరణ భయము. కానీ ఇక్కడ చూస్తే దైవ భయం కలిగిన వాడికి తృప్తి నిద్ర ఉంటుందంట. సమాధానంతో పడుకోగలుగుతున్నారా? మీరు పడకెక్కినప్పుడు సమాధానంతో పడుకోగలుగుతున్నారా? దేవా చాలు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు ప్రభా అని చెప్పి పడుకోగలుగుతున్నారా? అదే సమయంలో ఎట్లంట? అపవాది ద్వారంగా ముట్టబడాడంట. రెండోది వస్తే దైవ భయం కలిగిన వారికి దీర్ఘాయుష్ ఉంటుందంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతలు 10:27 చూస్తే ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ లెంథన్స్ వన్స్ లైఫ్, ఒకని జీవితాన్ని, ఒక ఆయుష్ని అధికపరుస్తుందంట. బట్ ద ఇయర్స్ ఆఫ్ ద వికెడ్ ఆర్ కట్ షార్ట్. నెక్స్ట్ మనం చూస్తాము దేవుని ఎడల భయం చూస్తే స్వస్థతని, రిఫ్రెష్మెంట్, హీలింగ్ అండ్ రిఫ్రెష్మెంట్ ఎలాగ ఉంటుందంటే సామెతలు 3:7-8 వచనాలు. బీ నాట్ వైజ్ ఇన్ యువర్ ఓన్ వాయిస్, ఫియర్ ద లార్డ్ అండ్ టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్. ఇట్ విల్ బీ హీలింగ్ టు యువర్ ఫ్లెష్ అండ్ రిఫ్రెష్మెంట్ టు యువర్ బోన్స్. ఎలాగంట? నీ దేహానికి ఏమని ఉంటుంది? స్వస్థత, హీలింగ్ టు యువర్ ఫ్లెష్ అండ్ రిఫ్రెష్మెంట్ టు యువర్ బోన్స్. నెక్స్ట్ మనం చూస్తాము దేవుని ఎడల భయం కలిగిన వారు పాపము చేయకున్నట్లుగా జీవిస్తారంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిర్గమకాండం 20:20 మోషే చెప్తాడు ఆయన ప్రజలతో, డు నాట్ ఫియర్, భయపడద్దు. దేవుడు మీ ఎందుకు ఆ రీతిగా వస్తాము మిమ్మల్ని పరీక్షిస్తానికి, దాన్ని బట్టి ద ఫియర్ ఆఫ్ హిమ్ మే బీ బిఫోర్ యూ, ఆయన అంటే భయము మీ మీద ఉంటుంది. దాన్ని బట్టి దట్ యూ మే నాట్ సిన్, దాన్ని బట్టి మీరు పాపము చేయరు. దేవుని భయం కలిగిన వాడు పాపం చేయడండి. నెక్స్ట్ మనం చూస్తాము దేవుని భయభక్తులు కలిగిన వారికి దేవుని స్నేహం ఉంటుందంట. ఏముంటుంది? దేవుని స్నేహం. కీర్తనలు 25:14 చూస్తే ద లార్డ్ ఇస్ అ ఫ్రెండ్ టు దోస్ హూ ఫియర్ హిమ్. ఎవరంట? ఆయనంటే భయభక్తులు కలిగిన వాడికి ఆయన స్నేహితుడుగా ఉంటాడంట ప్రభు. అదే రీతిగా హీ టీచెస్ దెమ్ హిస్ కవెనెంట్, ఆయన నిబంధనను బోధిస్తాడంట. అదే సమయంలో మనం చూస్తాము దేవుని ఎడల భయం కలిగిన వారికి డివైన్ ప్రొటెక్షన్, దైవరికమైన కాపుదల. కీర్తనలు 33:18-19 వరకు చదివితే బట్ ద లార్డ్ వాచెస్ ఓవర్ దోస్ హూ ఫియర్ హిమ్, దోస్ హూ రిలై ఆన్ హిస్ అన్ఫెయిలింగ్ లవ్, హీ విల్ రెస్క్యూ దెమ్ ఫ్రమ్ డెత్ అండ్ కీప్ దెమ్ అలైవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఫ్యామిన్. దేవుడు చూసుకుంటాడంట. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారిని దేవుడే కావలి కాస్తాడంట. అదే రీతిగా దేవుని ఎడల భయం కలిగిన వారికి తరాల మీద ఆశీర్వాదం ఉంటుందంట. ఎక్కడ సామెతలు 14:26 చదివితే దోస్ హూ ఫియర్ ద లార్డ్ ఆర్ సెక్యూర్, హీ విల్ బీ రెఫ్యూజ్ ఫర్ దేర్ చిల్డ్రన్. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు క్షేమంగా ఉంటారు, వారు తరములు దేవుడే దుర్గముగా ఉంటాడంట. అదే రీతిగా దేవుని ఎడల భయం కలిగిన వారికి ఏది తక్కువ కాదనేది డివైన్ ప్రొవిజన్ ఉంటుందనేది కీర్తనల 34:9 ఉంటుందండి. ఒకసారి చదువుదాము. ఓ ఫియర్ ద లార్డ్ యూ హిస్ సెయింట్స్, ఫర్ దోస్ హూ ఫియర్ హిమ్ హ్యావ్ నో ల్యాక్. ఏది కొదువుగా ఉండదు. అంటే లోక భయాలు చూస్తే మనల్ని తునీకరింపజేస్తుంది, మనల్ని చేతకాని వారిగా చేస్తుంది, పడిపోతామనే భయంతో నింపుతుంది, చివరికి మరణ భయం ఇస్తుంది. కానీ దేవుని ఎడల భయం, సరైన గౌరవంతో దేవుని పట్ల జీవిస్తే మనకి ఏముంటుందంట? యూ విల్ హ్యావ్ డివైన్ ప్రొవిజన్, దైవరికమైన సమృద్ధి, దైవరికమైన కాపుదల, దైవరికమైన క్షేమము, దేవుని సహాయము, దేవుని స్నేహము, పాపము చేయకుండా ఉంటాము, స్వస్థత ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, తృప్తి కలిగిన జీవితం ఉంటుంది. ఇంతిచ్చే దేవుడు ఉన్నాడండి. ఇంకా ఏంటి భయపడుతున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఆరాధన అన్న ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వర్షిప్ ఇస్ నథింగ్ బట్ వర్త్ షిప్. ఏంటి అది విలువ కలిగింది? వాట్ ఈస్ వర్త్ వర్షిపింగ్? ఈరోజు చాలామంది దేవుని ఆరాధిస్తలేదు, డబ్బును ఆరాధిస్తున్నారు. దేవుని ఆరాధిస్తలేదు, మనుషులను ఆరాధిస్తున్నారు. దేవుని ఆరాధిస్తలేదు, పరిస్థితుల్లో మనుషుడు, లేకపోతే పని, లేకపోతే స్థానము, లేకపోతే స్థాయి. చాలామందికి వారు డబ్బే వారి దేవుడు, వారు కడుపే వారి దేవుడు, వారి జీతమే వారి దేవుడు, వారి పేరే వారి దేవుడు, వారి బిడ్డలే వారి దేవుడు, వారి కుటుంబమే వారి దేవుడు. దేవునికి సమయం లేని వారిగా బ్రతుకుతున్నారు. కానీ ఈరోజు దైవ జనంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దైవ గౌరవంతో, దైవ భక్తితో, దైవ భయంతో మనం జీవిస్తే లోక భయాలు మన పైన ఉండవు. యేసు ప్రభు ఆల్రెడీ మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, ఆయన మృత్యుంజయుడు, ఇందాక చెప్పిన మాటలు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ఆల్రెడీ యేసు ప్రభు అన్ని జయించి నీకు జయంనిచ్చాడు.
ఎందుకు ఇంకా భయంలో జీవిస్తున్నారు? దట్ ఈస్ అ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. ఆల్రెడీ అపవాదిని ఓడించాడు దేవుడు, నువ్వు ఎందుకు ఇంకా నీ అంతటా నీవు ఓడిద్దామని ప్రయత్నం చేస్తున్నావు? ఆయన నామంలో ఆయన పక్షాన నిలబడితే నీకు జయము కదా. ఈరోజు దేవుని వాక్యం విన్న మీరు ఏ భయాలతో ఉన్నారో ప్రభుకు తెలియజేయండి, ఆయన ద్వారా ఒప్పుకోండి. ఆయన ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు. దయచేసి ఈ సమయంలో తలలు ఉంచి ప్రార్థన చేద్దామా? ఒక ప్రార్థన చేద్దాము. ప్రభువా, నా జీవితంలో ఉన్న భయాల్ని తీసివేయ్యా. ఈరోజు మీరు యథార్థంగా ప్రభు దగ్గర చెప్పండి, ఏంటి మీ భయం? ఏంటి మీ భయం? తుణీకరణ, మనుషుడు అప్రూవల్ కొరకు, మనుషుడు ద్వారంగా మెచ్చబడాలని, మనుషుడు అంగీకరించాలని, మనుషుడు సై అనాలని, మనుషుడు తుణీకరించుకొని ఉండాలని, మనుషులు వెనకాలే తిరుగుతూ మనుషుల్ని మెప్పించుకుంటూనే బ్రతుకుతున్నారా? ఎంత చేసినా తృప్తి ఉండదు, ఎంత చేసినా చాలదు. కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను అంగీకరించాను. ఐ హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ యూ. నీ పాప స్థితిలో నిన్ను అంగీకరించాను, నేను నీతిమంతుడిగా మారుస్తానికి, నిన్ను పరిశుద్ధంగా చేస్తానికి, నీ జీవితాన్ని బాగు చేస్తానికి, నిన్ను వర్ధిలింపజేస్తానికి, నిన్ను ఫలింపజేస్తానికి, నీ జీవితంలో నా కార్యంని జరిగిస్తానికి నేను ఆశతో ఉన్నాను. దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడండి మిమ్మల్ని. ఏంటి మీ భయాలు? ఏంటి మీ దిగుళ్ళు? ఏంటి మీ భీతి? ఏంటి మీ చింత? ఏంటి మీ సమస్యలు? ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. స్టాప్ వరింగ్, స్టాప్ ఫియరింగ్, స్టాప్ బీయింగ్ అఫ్రైడ్. భయపడద్దు. పేతురు ఎప్పుడైతే తుఫాన్లు చూశాడో, అలలను చూశాడో, మునిగిపోసాగాడంట. కానీ ఆయన మునిగిపోతున్నప్పుడు ప్రభు దగ్గర కేకేస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. ఆయన రక్షించని అడిగాడు కాబట్టి యేసు ప్రభు వెంటనే ఆయన రక్షిస్తాం. వారిద్దరూ ఓడలోకి వెళ్తాము. దే హ్యావ్ గాన్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ కంఫర్ట్. ఈరోజు యేసు ప్రభు నిన్ను నీ జీవిత ప్రయాణంలో తుఫాన్ల మధ్య, అలల మధ్య ధైర్యముతో, నెమ్మదితో, శాంతితో నడిపించాలని ఆశపడుతున్నాడు అండి. దేని విషయమై చింతించాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద మోపమని దేవుని వాక్యం తెలియజేయట్లేదా? వాట్ ఆర్ యూ సో వరీడ్ అబౌట్? దేవుడు తన కార్యం మీ జీవితంలో చేస్తే అది ఘనమైనది. దేవుడు తన కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తే అది మేలైనది. మీ జీవితంలో దేవుడు ఆయన భయభక్తుల ఎడల మీరు బ్రతికినట్లయితే, ఆయనను ప్రేమించిన వారిని, ఆయనను గౌరవించిన వారిని ఆయన హెచ్చించే దేవుడు అండి, గణపరిచే దేవుడు, వర్ధిలింపజేసే దేవుడు, ఫలింపజేసే దేవుడు. దర్ ఇస్ నథింగ్ దట్ అవర్ లార్డ్ కెనాట్ డూ. దేవుడు చేయలేనిది ఏదీ లేదు. సమస్తము జరిగించగలిగిన దేవుడు. ఈరోజు మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తానికి దేవుడు ఆశతో ఉన్నాడు. మీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశతో ఉన్నాడు. మిమ్మల్ని బలపరుస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు దేవునికి ప్రతిస్పందనగా ఇవ్వండి. దేవా, నేను భయపడినయ్యా, నువ్వు నా తోడు ఉంటే నేను భయపడాల్సిన అవసరం లేదయ్యా. నాకు ఏ భయం నన్ను ఏళ్తానికి అవసరం లేదు ప్రభా. అయ్యా, నాకు దిగులు లేదు, ఎందుకంటే నా పక్షాన ఉన్న దేవుడు నువ్వు గొప్ప దేవుడు. అవునండి, యేసు నామంలో మనకు జయం అనుగ్రహించబడింది. యేసు నామంలో మనకు శక్తి అనుగ్రహించబడింది. యేసు నామంలో గంభీరంగా మనం జీవించవచ్చు. ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. ఈరోజు సమస్త నామం, అన్ని నామముల కన్నా పైనామం యేసు నామం. ఆ నామాన్ని ధరించిన నీవు, యేసు ప్రభు నామాన్ని ధరించిన నీవు, యేసు సొత్తులాగా మార్చబడిన నీవు, యేసు రక్తం ద్వారా కొనబడిన నీవు, కడగబడిన నీవు దేవుని బిడ్డగా మార్చబడుతున్నావు. యావే బిడ్డగా మార్చబడుతున్నావు. ఈరోజు ధైర్యంగా, యావే నీవు నా దేవుడు అయ్యా, నీవు నా తండ్రి అయ్యా, నీ ప్రియకుమారుడు నామంలో నేను నీ బిడ్డనని ప్రకటిస్తున్నానయ్యా, ధైర్యంగా నీ దగ్గరకు వస్తున్నానయ్యా. ఈరోజు ధైర్యంగా మీరు ప్రకటించచ్చండి, ధైర్యంగా మీరు చెప్పచ్చండి. దేవా, నాకు భయం లేదయ్యా, నువ్వు నా తోడంటే నాకు భయం లేదయ్యా. అయ్యా, నువ్వంటే నాకు గౌరవము, దైవరికమైన భయంతో నేను జీవిస్తాను. కానీ భీతి నాకు వద్దు ప్రభా, భీతి నాకు వద్దు ప్రభా, చింత నాకు వద్దు ప్రభా, సమస్యలు సతమతమయ్యే జీవితం నాకు వద్దు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని కాపాడే దేవుడు నువ్వు, కొడుకని నిద్రపోని దేవుడు అయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడు, ప్రతి భయాల నుండి విడిపించే దేవుడు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు చూచిన దేవుడు అయ్యా, నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. ఎటువంటి సమస్యలు, ఎటువంటి భయాలు, ఎటువంటి భీతులు నీ బిడ్డలు ఉన్నారు, నువ్వు బాగుగా ఎరుగున్న దేవుడు ప్రభా. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదు, నిన్ను నమ్మిన వారిని ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరికి సహాయం లేని పరిస్థితుల్లో విడిచిపెట్టి అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టనని మాట ఇచ్చిన దేవుడు ప్రభా. తల్లి అయినా మరిచినేమో కానీ నేను నిన్ను మరువను అన్న మాట ఇచ్చిన దేవుడు ప్రభా. దేవుడు, మా పక్షాన నువ్వు పోరాడతా మాకు ఇంకేం భయమయ్యా, మా పక్షాన నువ్వు ఉంటా మాకు ఇంకేం దిగులు భీతి ప్రభా. ఈరోజు నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడండి, ఏ భయాలతో వారు వేధించబడుతున్నారో, బాధించబడుతున్నారు. దేవా, ఈరోజు మాకు స్వతంత్రత ఇచ్చేవయ్యా. నువ్వు
అయ్యా వెలుగులోకి నడిచి రమ్మంటున్నావు. లెమ్ము తేజరము, వెలుగు ప్రకాశిస్తుంది అంటున్నావు. లేదా ఇంకా చచ్చిన స్థితిలో పడి ఉంటే, అవిశ్వాసులుగా పడి ఉంటే, అయ్యా మేము మా అవిశ్వాసాన్ని బట్టి నాశనం అయ్యే వరకు ఉంటామనేది నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు లేచేవారుగా, నీ దగ్గర నుండి శక్తిని పొందేవారుగా, ధైర్యంతో నీ కొరకు జీవించే బ్రతుకుని కలిగిన వారుగా, అన్ని విషయాల్లో వర్ధిల్లే సాక్షులుగా, ఘనమైన పాత్రులుగా, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యంలో అనుగ్రహించమని వేడుకుంటూ, దేవా విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని వేడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.